Hi viewers, welcome back to Vera Info. లాస్ట్ టైం 5.16 యాప్ వెర్షన్ ఫేవర్ సర్వే వీడియోని మీరు అందరూ చాలా బాగా ఆదరించారు. మీ అందరికీ నా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఆలస్యం చేయకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నొక్కండి. అప్పుడు మాత్రమే నేను చేసిన వీడియోస్ నేరుగా మీ మొబైల్ చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు గ్రామ వార్డు వాలంటీర్ యాప్ 5.17 వెర్షన్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో ఏమైతే అప్డేట్స్ ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ చేయండి. ఇన్స్టాల్ బటన్ ట్యాప్ చేయండి. డైరెక్ట్గానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓల్డ్ వెర్షన్ అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఓపెన్ అయిన దాని మీద ఓపెన్ ప్రెస్ చేస్తే కనుక మనకి స్క్రీన్ యాజ్ యూజువల్ ఓల్డ్ వెర్షన్ లాగే చూపించడం జరుగుతుంది. కుటుంబ వివరాలు, సేవల అభ్యర్థన, సేవల డెలివరీ, ఫిర్యాదు. సో ముందుగా మన కుటుంబ వివరాలు ట్యాప్ చేసి చూద్దాం. ఏదైనా ఒక హౌస్ హోల్డ్ మేము ట్యాప్ చేసి చూసినట్లయితే కనుక అంటే కుటుంబం నుంచి సభ్యుని తొలగించిన ఆప్షన్ ఇచ్చారేమో చెక్ చేద్దాం. అటువంటి ఆప్షన్ కూడా ఏమి ఇవ్వలేదు. మన బ్యాక్ వచ్చేసి ఇంకా సేవల అభ్యర్థనలో కూడా ఏమైనా అప్డేట్ ఉందేమో చూద్దాం. ఆధార్ అప్డేట్, ఈకేవైసీ గట్టి ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పట్లాగే ఉన్నాయి. కొత్త అప్డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇక మన సేవల డెలివరీలోకి వెళ్ళి కోవిడ్ సర్వే 2021 మీద ట్యాప్ చేసి చూస్తే కనుక ఇక్కడ మనకి కొత్తగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడడానికి స్క్రీన్ పెండింగ్ ఉన్నాయి, మనం ఇంకేం చేయలేదు కాబట్టి ఏదైనా కుటుంబ సభ్యులు ట్యాప్ చేసినట్టయితే కనుక అక్కడ ఇచ్చిన కొత్త ఆప్షన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉందా అంటే ఉంటే ఉంది, లేకపోతే లేదు, లేకపోతే లేదని పెట్టండి. కిందకు వచ్చి కుటుంబ సభ్యులను చూసినట్టయితే కనుక అనారోగ్యంతో ఉన్నారని బాక్స్ అడుగుతుంది కదా. ఈ బాక్స్ మీద ఒకవేళ వాళ్ళ అనారోగ్యంతో ఉంటే ట్యాప్ చేస్తే కనుక లాస్ట్ టైం లాగే కొన్ని సిమ్టమ్స్ అయితే ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ సిమ్టమ్స్లో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ అయితే ఉందో ఆ సిమ్టమ్స్ బాక్స్ మీద మనం టిక్ చేసి ఓకే సబ్మిట్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉందా అనే ఆప్షన్ అడుగుతుంది కదా. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటే ట్యాప్ చేయండి, లేకపోతే లేదు. ఈ సంజీవని యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఒకవేళ చేస్తే టిక్ చేయండి, లేకపోతే లేదు. ఈ సంజీవ్ యాప్ని వాడుతున్నారా, వాడితే టిక్ చేయండి. ఇంకా 5 ఆప్షన్స్ ఉన్నాయి. టీకా తీసుకున్నారా, వాళ్ళు ఫస్ట్ టీకానే రెండో టీకానే తీసుకుని సరే తీసుకుంటే అక్కడ టిక్ చేయండి. ఇంకా 6వ చూడండి, 6 ఆప్షన్లోని 1వ టీకా తీసుకున్నవారు 1వ టీకా తీసుకుంటే టిక్ పెట్టండి. ఒకవేళ 2వ టీకా తీసుకున్నవారు 2వ టీకా కూడా తీసుకుంటే టిక్ పెట్టండి. లేకపోతే ఈ రెండాట్లో ఒక టీకా తీసుకుంటాను ఒక బాక్స్ మీద టిక్ పెట్టాలి. ఆ టిక్ పెట్టిన తర్వాత చివరిగా తేదీ అడుగుతుంది కదా, అంటే 2వ టీకా తీసుకుంటే 2వ టీకా తీసుకున్న తేదీనే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టీకా తీసుకుంటే ఫస్ట్ టీకానే తేదీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ హౌస్ హోల్డ్కి అనారోగ్యం లేదు, అక్కడ మనం లేదని ఆప్షన్ టిక్ పెట్టిన తర్వాత ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేకపోతే కనుక మొదటి టీకా తీసుకుంటే మొదటి టీకా, 2వ టీకా తీసుకుంటే 2వ టీకా, ఏ టీకా అయితే చివరిసారిగా తీసుకున్న టీకా తేదీని మనం ఎంటర్ చేసి క్యాప్చర్ లిట్లాంగ్ మీద ట్యాప్ చేసి సబ్మిట్ అయితే చేసేయచ్చు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒకరికే స్మార్ట్ ఫోన్ ఉంది, ఎవరికి అనారోగ్యం లేదు, ఆ స్మార్ట్ ఫోన్ దగ్గర టిక్ చేసి మిగతా స్మార్ట్ ఫోన్ లేకపోయినా క్యాప్చర్ లిట్లాంగ్ మీద చేసి సబ్మిట్ చేసేయచ్చు. అప్పుడు డేటా మన పెండింగ్ నుంచి కంప్లీటెడ్లోకి చూపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీ తోటి వాలంటీర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.